Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేన జెండా మోయడానికే పరిమితమా? జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ నాయకులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో నవంబర్ లోపే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతాయని, నాయకులంతా సిద్ధంగా ఉండాలని, కేడర్ను సిద్ధం చేయాలని పవన్ ఆదేశించారు. తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ ఆదేశాలు ఇవి. ఇటీవల కాలంలో జనసేన పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. రకరకాల పేరుతో నాయకత్వాలను పిలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పవన్ ఆదేశాల వెనుక మర్మం ఏంటనేది జనసేనలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన పోటీ చేసింది కేవలం 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లోనే. అదృష్టవశాత్తు అన్ని చోట్ల జనసేన గెలుపొందింది. 100% స్ట్రైక్ రేటు సాధించిన ఏకైక పార్టీగా పవన్ అనేక సందర్భాలలో గొప్పగా చెప్పుకోవడం తెలిసిందే. ఇంకా 15 ఏళ్లు కూటమిగానే కలిసి ఉంటామని పదే పదే ఆయన మాట్లాడుతున్నారు. దీంతో జనసేన శ్రేణుల్లోనే, ముఖ్యంగా ఆయన సామాజిక వర్గంలోనూ తీవ్ర అసంతృప్తి ఉంది. పవన్ను సీఎంగా చూడాలని అనుకుంటుంటే ఆయనేమో చంద్రబాబు, ఆ తర్వాత లోకేష్ను ఆ స్థానంలో ఉండాలని కోరుకోవడం ఏంటో అని నిట్టూర్చుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పవన్ ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత సార్వత్రిక ఎన్నికలలో మాదిరిగా తీసుకున్నదే తక్కువ సీట్లు. మళ్లీ వాటిలో సగం టీడీపీకి కేటాయించినట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఏం చేస్తారో అని భయం జనసేన నాయకులను వెంటాడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలని క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు ఉత్సాహం చూపుతున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం కూటమి ఓట్లు చీలకూడదంటూ అత్యధిక సీట్లను టీడీపీకి కట్టబెడతారేమో అని జనసేన నేతల్లో అనుమానం ఉంది. అదే జరిగితే జనసేన శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని వారంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో వైసీపీని ఎలాగైనా గద్దె దించాలన్న పట్టుదలతో 3 పార్టీల నాయకులు కలిసి పనిచేశారు. కూటమిని అధికారంలోకి తెచ్చుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చాక తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదన్న ఆవేదన జనసేనకు సంబంధించి అన్ని స్థాయి నాయకులు, కార్యకర్తలలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీకి బుద్ధి చెప్పాలన్న అభిప్రాయం కూడా జనసేన శ్రేణులు, ముఖ్యంగా కాపులు, బలిజల తదితర అనుబంధ కులాల్లో ఉన్నట్టు సంబంధిత నాయకులు ఇటీవల కాలంలో పదే పదే హెచ్చరిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన ఆశావహులు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు ముందుకు రావచ్చు. పోటీ చేసేందుకు సిద్ధమయ్యాక టీడీపీకి కేటాయిస్తున్నట్టు పవన్ ప్రకటిస్తే రాజకీయంగా తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందనే చర్చకు తెరలేచింది. ముందుగా పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థలలో పోటీపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ ఎన్నెన్ని సీట్లలో పోటీ చేస్తామో కనీసం తన పార్టీ వాళ్లకు స్పష్టత ఇస్తే గందరగోళానికి చోటు ఉండదు. అలా కాకుండా రెడీగా ఉండాలని ఉసిగొలిపి తీరా సీట్ల విషయానికి వచ్చేసరికి తూచని టీడీపీ జెండా మోయాల్సిందే అంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే మాట వినిపిస్తోంది. ఇలాంటి అనేక సంశయాల మధ్య స్థానిక సంస్థలలో జనసేన పోటీపై ఉత్కంఠ నెలకొంది.